అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన పార్టీ ఓటమి చెవి చూస్తుంది. మళ్ళీ పార్టీ రికాల్ అవుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటేయడం జరిగింది. చూస్తానే ఉన్నాం. 3వ నెల వస్తుంది. ప్రజెంట్ అయితే ఏమి చేయలేదు, కానీ వాళ్ళకి కూడా ఒక సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకొద్దాం. చేయిందాం కూడా దగ్గరుండి. ఎవరు పెన్షన్లు తీసేసినా అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు. బయటికి 4 మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం. ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి, మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారు, నేనున్నాను, మొత్తం అందరూ ఉన్నారు, మన రాజు గారు ఉన్నారు, రావణ గారు ఉన్నారు. అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. మంచి ఆఫీస్ ఇది, నూతన కార్యాలయం. ఖచ్చితంగా వచ్చినోళ్ళు కంపల్సరీ ఇక్కడ 10 నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. ఇక్కడ 1 గంట 2 గంటలు అందుబాటులో ఉంటాను, ఊళ్ళో ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని, రావణ గారని, రాజు గారని, మన నాయకులందరూ అందుబాటులో ఉంటారు. మనందరూ ఒక పార్టీ, అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీ మా అధికారంలో తీసుకురావాలి రానున్న 5 సంవత్సరాల్లోనే. ప్రజెంట్ వాళ్ళకి టైం ఇద్దాం. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇద్దాం. ఏం చేస్తారో ఎలా చేస్తారో చూద్దాం. మనందరం కూడా ఐకమత్యంతో కార్యకర్తల భేదాభిప్రాయాలు లేకుండా కలిసి నడాలి, కలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి రాజయ్య గారి సలహా మేరకు పార్టీ ఆఫీస్ కూడా తీయడం జరిగింది. మరి మీరందరూ కూడా మన పార్టీ పోయింది, 11 సీట్లు వచ్చేయని మీరు భావించింది. ఎందువల్లంటే 23 సీట్లు వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని ప్రజలు అనుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీడీసీని కూడా పోటీ పెట్టలేని పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు మరి మాయ మాటలతోటి 3 గ్యాసులు లేనివాడు ఇప్పుడు 6 పథకాలు పెట్టారు, 3 పథకాలు పోయి అమ్మఒడి తీశారు, గ్యాసులు ఇవ్వని అంటున్నాడు, ఉచిత బస్సు తీశారు. 3కి 6కి 3 పోయి 3 ఉన్నాయి. ఆ 3 కూడా కొద్ది రోజుల్లోనే క్యాన్సిల్ చేయబడతారేమో అని అనుకుంటున్నాను. ఈ 6 తీయడమే కాకుండా ఇటువంటి ఇంకెన్ని చేస్తారో చూసి రాజయ్య గారు అన్నట్టుగా మనం తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్దాం. మీరు భయపడక్కర్లేదు. దేనికైనా రాజయ్య గారు నేను మీకు అందుబాటులో ఉంటాం. మరి రాజకీయంగా అధికారం లేదేమో, మమ్మల్ని ఏదో చేసేస్తారేమో అని మీరు ఫీల్ అవ్వాలని పని లేదు. మీకు తోడుగా అవసరమైతే పార్టీ ఆఫీస్ తీయడమే కాకుండా రాజయ్య గారు నేను మాట్లాడి ఇక్కడ ఒక లాయర్ని, విజయవాడలో ఒక లాయర్ని కూడా పెట్టి మీకు న్యాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామో కూడా మేము తెలియజేస్తున్నాం. మనం మన పార్టీని నడుపుకోవడం కాదు. మీరు బాగా అంటే మీరు ప్రతిపక్షంలో లేరనో, బాబు కృష్ణ గారికి మనకి సూచనలు ఇస్తున్నారని కాదు. మన పార్టీని నడుపుకుంటూ ఇతర పార్టీ యాక్టివిటీస్ కూడా మనకు కనిపెట్టాలి. రాజకీయం చేయడం అంటే మీరు ఊళ్ళో నా దగ్గరికి వెళ్ళి రాలేదండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి కాదు. మన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలా, ఆయన సేవ్ చేసే కార్యక్రమం చూడాలా. వాళ్ళకి దెబ్బలాడు వస్తే అందరూ ఒక రూపుని మనం లాక్కుల్లో చూడాలా. అంతేనాడు ఎవడో రాలేదండి వాళ్ళు చూసుకున్నారంటే నువ్వు రాజకీయం చేసినట్టు చేయకపోతే. మనం రాజయ్యకి నాకు ఎన్ని తెస్తాయి, మా వరకు వచ్చింది కొన్ని తెస్తాయి. స్థానికంగా మీరు ఉంటారు ప్రతి గ్రామంలో. మన మూమెంటే కాకుండా
తెలుగుదేశం మూమెంట్ కూడా మీరు ఎప్పటికప్పుడు కనిపెడుతుండాలి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.